నమస్కారం అండి. వెల్కమ్ టు ఆహా అమృతం. ఈరోజు మనం చూసే రెసిపీ టమాటో పప్పు. ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి. కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసుల చొప్పున నీళ్ళు వేసి బాగా నానబెట్టుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ నూనె, 2 రెబ్బల కరివేపాకు వేసుకుని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి బాగా వేపుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 7-8 వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు బాగా వేయించాలి. 2 ఎండుమిరపకాయలు వేసి వెల్లుల్లి రెబ్బలు బాగా వేయించుకోవాలి. వెల్లుల్లి బాగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చి వేసుకోవాలి. చిన్నగా చిదుముకొని 2 ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేయగానే చిటిచిటి అనాలి. బాగా వేగాక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేశాక 1 కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలతో పాటుగా 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. టమాటా కూడా బాగా వేగాక
స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలిపి మనం ఇందాక ఏదైతే పప్పు ఉడికించుకున్నామో అది మొత్తం ఇందులో వేసుకోండి. పప్పు వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలపాలి. మీకు వాటర్ కావాలనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని మీ కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా ఉంచేసుకున్నాను. ఓసారి పప్పు బాగా కలిపిన తర్వాత ఎంతో టేస్టీగా, ఎంతో కమ్మగా ఉండే టేస్టీ టమాటో పప్పు రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి. ఇంకా కామన్ అయిన వంటలు వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.